పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం వేళ అగ్నికి మరింత ఆజ్యం పోశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 2-3 వారాల్లో ఇరాన్ను చాలా గట్టిగా దెబ్బకొడతామని హెచ్చరించారు. వారు ఎక్కడ ఉండాలో అక్కడికి పంపుతామంటూనే రాతి యుగానికి వారిని తిరిగి పంపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఒక్క స్టేట్మెంట్ మార్కెట్లో మళ్లీ మంట పెట్టింది. నిన్న మొన్నటి వరకు కాస్త శాంతించిన ఆయిల్ ట్రంప్ ప్రసంగం తర్వాత ఒక్కసారిగా భగ్గున మండింది. ట్రంప్ మాట్లాడటం ముగించటమే ఆలస్యం, చమురు ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లు అస్థిరమయ్యాయి. ఈ యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు సన్నగిల్లాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు ఫ్యూచర్స్ 4.1% పెరిగి బ్యారెల్కు $104.21కు చేరింది. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ జూన్ డెలివరీకి ఏకంగా 5% పెరిగి బ్యారెల్కు $106.42 వద్ద ట్రేడ్ అయింది. ముడి చమురు ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.